లక్ష్మీ పార్వతివి పావనమూర్తివి ప్రస్తుతింతు నా మనసమందున నిలిచి మంగళ వాగ్జరి సాగరం సన్మౌని జనాశ్రిత వరద మన్నన చేయవే వీరధర్మజా. జగద్గురు పరమాత్మ కోటిలింగేశ్వర వీరధర్మజ మాత పాదపద్మములకు మనసా వాచా కర్మణ శిరసాష్టాంగ ప్రణామములు అర్పిస్తూ, అదేవిధముగా పూజ్యశ్రీ శివయ్య స్వామి నాన్నగారి యొక్క పాదకములకు శరణాగతి చేస్తూ, ఈ కేశ్వార్ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు చిన్నలకు ఈ ఆశ్రమాన్ని ఇంత గొప్పగా నడిపిస్తూ మీ అందరి యొక్క ప్రేమానురాగాలతో, మీ అందరికీ కూడా అందరి యొక్క ప్రేమానురాగాలతో కూడుకున్నటువంటి మా అమ్మలకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ కూడా శరణార్థి తెలియజేస్తూ, చాలా దగ్గరలోనే మనం ఉన్నాం. పక్కనే గంగ ఉన్నది. ఆ గంగ పక్కకు ఒక అన్నపూర్ణలాగా, ఒక మహాలక్ష్మిలాగా, ఒక మహాకాళి త్రిమూర్తి యొక్క అవతారము లోపల, త్రిశక్తి యొక్క అవతారము లోపల అమ్మగారు వెలిసినారు. ఇంత వెలిసిన పక్కకు ఆంజనేయ స్వామి, అతడు క్షేత్రపాలకుడుగా, అమ్మవారి పక్కకు రక్షకుడుగా ఉన్న మనమందరం కూడా ఎక్కడికి వెళ్తున్నామంటే ప్రతి అమాసకు ఊరడమ్మ దగ్గరికి పోతున్నాం, ప్రతి అమావాస్యకు మషమ్మ దగ్గరికి పోతున్నాం. పోతు అని కాదని. వీళ్ళంతా ఎవరు అంటే ఊరడమ్మ ఎవరు, మారెమ్మ ఎవరు, మషమ్మ ఎవరు, కోశమ్మ ఎవరు, వీళ్ళంతా ఎవరంటే అమ్మవారి దగ్గర ఉండేటటువంటి పరిచారికలు వీళ్ళంతా, అమ్మవారి దగ్గర ఉన్నటువంటి సేవకురాళ్ళు వీళ్ళంతా. ఏమని అంటే నేను మూల విరాట్టునై నేనున్నా, ఓ కట్టమైసమ్మ, ఇగో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, కేశవార్లో ఉన్నటువంటి వాళ్ళంతా మధ్య మాంసాలు వదిలిన వాళ్ళు, ధర్మపరులు, కలిదోషము అంటున్నటువంటి వాళ్ళు, ఖబర్దార్, అక్కడనే భూత ప్రేత పిశాచాలన్నిటి కూడా అక్కడనే ఉంచి నీవు ఇక్కడికి రానియకుండా వాళ్ళను రక్షించమని చెప్పడానికి అక్కడ కట్టమైసమ్మ వెలిసింది అని మీ అందరికీ అంతే తప్ప కానీ అక్కడ కట్టమైసమ్మ ఉన్నది కదా అని చెప్పి నీవు మేఘను వస్తే మరింత పాపాన్ని నీవు ఒడిగట్టుకుంటావు. అందుగురించే ఆ కట్టమైసమ్మ ఖబర్దార్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మన ఇళ్లకు, మన యొక్క ప్రాంతానికి రాకుండా అందరినీ కూడా ఏ రోగాలనైనా, ఏ అంటు రోగాలనైనా కూడా అక్కడ కట్టుబాటు చేసి అక్కడనే ఉంచడానికి ఆమె ఏర్పాటు చేసింది అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారం. మరి పోషమ్మ ఏమైతున్నది అంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పోషించడానికి పసుపు కుంకుమతో మీరందరూ మంగళ కార్యాలు చేయడానికి, అందరికీ కూడా వివాహాలు సకాలంలో రావడానికి, సంతానం రావడానికి ఆ ఊరడమ్మ తర్వాత వీళ్ళందరినీ కూడా అమ్మగారు ఏర్పాటు చేసినారు. మరి అమ్మగారి దగ్గరికి ఎందుకు రావాలి? వీళ్ళు అన్ని కోరికలు తీర్చేవాళ్ళు అమ్మ పరిచారికలే అయితే మరి అమ్మ దగ్గరికి ఎందుకు రావాలంటే అమ్మ ఒక్కటే ఒక మాట చెప్పింది. ఏమని చెప్పిందో తెలుసునా? అమ్మ ఒక మాట అన్నది. ఏమని అన్నదంటే ముగ్గురు మూర్తులు తానన్నది, మూల విరాటై నిలుచున్నది, ముగ్గురు మూర్తులు తానన్నది, రాకడ పోకడ లేదన్నది, రాకడ పోకడ లేదన్నది, రూపరహితయై నిలుచున్నది, పరబయలే తానై ఉన్నది, పరికిల్చి చూచితే పరమైనది, పరబయలే తానై ఉన్నది, సూర్యానందిలో వెలిసున్నది, గురు వీరధర్మజై నిలుచున్నది, సూర్యానందిలో వెలిసున్నది. చూడండి, రాకడ పోకడ లేదు అని చెప్పింది అమ్మ. ఎవరు నా దగ్గరికి వస్తారో, ఎవరు నా పాదాలను స్పృశిస్తారో, ఎవరు నా పాద పూజ చేస్తారో, ఎవరు అమ్మ యొక్క విభూతిని పుచ్చుకొని నాన్నగారు చెప్పినట్లుగా అహింసా మార్గంలో ఉండి నాన్నగారి దగ్గర వచ్చి ఆ యొక్క సూర్యానంది క్షేత్రానికి వచ్చి ఎవరైతే ఆ పాదతీర్థాన్ని తీసుకొని శరణాగతి ఎవరికైతే చేస్తారో అటువంటి వాళ్లకు 84 లక్షల జీవరాశుల నుండి పక్కకు నెట్టి మోక్షాన్ని ఇచ్చేటటువంటి దేవత కోటిలింగేశ్వరుడు. దాని కొరకు అమ్మ దగ్గరికి రావాలి.
మళ్ళీ జన్మ రాకుండా ఉండాలంటే అమ్మ దగ్గరికి రావాలి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పాపం అంటకుండా ఉండాలంటే అమ్మ దగ్గరికి రావాలి. అంతేకాదు ఎవరైతే అటువంటి వాళ్ళు అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ తీర్థాన్ని సేవించి అమ్మ విభూతిని ఎవరైతే తీసుకున్నారో అటువంటి వాళ్ళు ఏమైతారో తెలుసునా, వాళ్ళే దైవ స్వరూపం అవుతారు. మిగతా భక్తులందరూ కూడా ఏమైతారు అని అంటే వాళ్ళనే పూజిస్తారు. ఎవరంటే నా భక్తులే శ్రేష్టము, బ్రహ్మచారి ఆశ్రమం శాశ్వతం. ఆ భక్తులు అమ్మ భక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి భక్తులను అమ్మ స్వరూపంగా భావించి నమస్కారం పెడతారు మిగతా వాళ్ళంతా కూడా. ఎందుకంటే ఎవరికి లేనటువంటి శక్తి అమ్మ భక్తులకు ఉంటుంది. ఎవరికి లేనటువంటి శక్తి ఎవరికి ఉన్నదమ్మా? మీకున్నది ఆ శక్తి. ఎవడో పనికి మాలోడో దయం ఉన్నది, భూతం ఉన్నది, ఆడ మేకలకు వస్తే అది వస్తే ఇది వస్తే అదైతుంది ఏమీ కాదు. గుర్తుపెట్టుకోండి, అమ్మ దగ్గరికి వచ్చి ఒక్కసారి అమ్మకు శరణాగతి అయితే ఎటువంటి భూత ప్రేత పిశాచాదులు కాదు, ఎటువంటి రోగాలున్నా ఎటువంటి రాక్షసులున్నా కూడా ఖబర్దార్ అక్కడే ఉండాల్సిందే. అమ్మ దగ్గరికి మీరు రాలేవు అని చెప్పి సమాముఖంగా మీ అందరికీ దగ్గరనే ఇటువంటి కాశీ క్షేత్రము, దగ్గరనే తిరుపతి లాంటి క్షేత్రం పెట్టుకొని మనం ఎక్కడికి పోతున్నామో తెలుసునా? ఎక్కడికెక్కడికో మనం వెళుతూ ఉన్నాం. ఏ ప్రయాగకో ఇంకెక్కడికో పోతున్నాము. అంటే ప్రయాగలో అక్కడ మహిమ లేదని కాదు, క్షేత్రాలలో మహిమ ఉన్నది. కానీ ఆ క్షేత్రజ్ఞుడు ఎవరు అని అంటే అమ్మ చెప్పింది, క్షేత్రజ్ఞుడవు నీవే క్షేత్రజ్ఞుడవు నాయన. క్షేత్రమే ఈ శరీరం, ఈ శరీరమే ఒక క్షేత్రము. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అని ఉన్నది. మనస్సే కారణము, ఆ మనస్సే కారణమని నాన్న కూడా అదే చెప్తారు. ధ్యానం చేయండి నాయన, ధ్యానం చేయండి నాయన. ఈ పూజలు పునస్కారాలు వదిలిపెట్టండి, ఈ యజ్ఞాలు చేయకండి, వ్రతాలు చేయకండి, ఏమీ చేయకండి. అమ్మ యొక్క ధ్యానం చేయండి, చేస్తే అమ్మ మూర్తికి పూజించండి, చేస్తే అమ్మ యజ్ఞం చేయండి, చేస్తే అమ్మ జపం చేయండి, కైవల్యాన్ని పొందండి అని చెప్తూ ఉన్నాడు. దాన్ని మనం ఈనాడు గుర్తించకుండా అరే అన్ని దేవతలను మొక్కకుండా ఒక దేవతనే మొక్కమని అంటున్నాడు అని మనకు ఒక భేదభావన వస్తున్నది. కాదు, అభేద భావన ఏర్పాటు చేసుకోండి. అన్ని రూపాలలో నేనున్నా అని చెప్పి అమ్మగారు చెప్పినారు. కాబట్టి రూపాలు వీరత్వంతో ధర్మాన్ని కాపాడడానికి వచ్చింది కాబట్టి దండం పట్టుకుని వస్తున్నది. కల్కి అవతారంలో వస్తున్నది. తెల్లటి గుర్రం ఎక్కి అమ్మగారు వస్తున్నారు. వీరభోగ వసంతరాయల అవతారంలో వస్తున్నారు. ఆ వచ్చినప్పుడు మనము శరణాగతి చేయాలి, శరణార్థి చేయాలి. శరణార్థి చేసి అహింస మార్గం లోపల మనము నిలబడినప్పుడు ఏమైతే తెలుసునా, ప్రపంచంలో ఉన్న కోట్ల మంది లోపల ఎవరు శ్రేష్ఠులైతారు అని అంటే అమ్మ భక్తులు శ్రేష్ఠులైతారు, వాళ్ళే నిలబడతారు. కాబట్టి ఆయన మనమందరం కూడా మరి నీవెవరో మదిగనుమన్నది, నీవెవరో మదిగనుమన్నది, నీవే నేనని అనుచున్నది, నీవెవరో మదిగనుమన్నది. నీవెవరు తెలుసుకో. నీవెవరు అంటే నీవు పరమాత్ముని యొక్క రూపము. ఆ రూపము పరమాత్ముని యొక్క స్వరూపమై నీవు ఉన్నావు. నీవు మద్యమాంసాలు వినడానికి రాలేదు. ఇవన్నీ కూడా నీచమైన పనులు చేయడానికి నీవు రాలేదు. మళ్ళీ నీకు మానవ జన్మ రాదురా. ఒక్కసారి సూర్యనంది గుట్ట ఎక్కు, ఒక్కసారి యానగుండె గుట్ట ఎక్కు, అమ్మకు శరణార్థిగా నాన్నగారి చెంతకు చేరు, ఉపదేశాన్ని పొందు, జ్ఞానాన్ని పొందు, జ్ఞాన జ్యోతిని వెలిగించుకో. దానికి మించినటువంటిది ఇంకా ప్రపంచంలో కూడా మరెక్కడ లేదు 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 అని సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి నేను సంపూర్ణంగా శరణార్థి తెలియజేస్తూ మీరందరూ కూడా అమ్మస్వరూపంతో మీరు ఇక్కడికి వచ్చినారు. మీ పిల్లలను కూడా అట్లే తయారు చేయండి. ఈ క్యాసాలములో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా గొప్ప పుణ్యాత్ములు. అంత పుణ్యాత్ములు కాబట్టే మనము ఇంత గొప్ప గుడిని మనం కట్టుకున్నాము, ఇంత పాదుకలను పెట్టుకున్నాము. అమ్మ మూర్తి, నిజంగా అమ్మ మూర్తిని పౌర్ణమి రోజు వచ్చి ఒక్కసారి అమ్మ మూర్తిని ఒక్కసారి చూసి అమ్మను మనసులో నిలుపుకొని 11 పర్యాయములు ఒక్కసారి అమ్మకు ప్రదక్షిణ చేసి మీరు ఒక్కసారి అక్కడ టెంకాయ కొట్టుకొని పోండి. మీరు ఏమి కోరుకుంటే అది కోరకపోతే నన్ను అడగండి అని చెప్పి మీరు సభాముఖంగా అఖండ భజన ఏర్పాటు చేయండి. అన్నగారు చెప్పినట్లుగా ఏ రోజైనా అఖండ భజన అంటే కనీసం 12 గంటల వరకు భజన చేయండి, నామ సంకీర్తన చేయండి. మరి చేసి అమ్మను ప్రత్యక్షం చేసుకోండి. నాయన అమ్మ యొక్క కృపను పొందండి. ఇప్పుడు దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క కలజ్ఞానం యొక్క మహిమలు నాన్నగారు తెలియజేస్తారు. కాబట్టి అందరికీ కూడా నేను శరణార్థి తెలియజేస్తూ జగద్గురు మూడిలింగేశ్వర వీర ధర్మజ మాతాకి ఏ బొమ్మను కొలిసినా, ఏ మషమ్మను కొలిసినా, మరెమ్మను కొలిసినా, ఏది లేకపోయినా ఒక చిన్న
ఏది ఒక చిన్న బొమ్మ తయారు చేసి ఒక రాయి తయారు చేసి అదే అమ్మ అని భావించుకొని ఆ అమ్మకు మధ్య మాంసములను వదిలిపెట్టి మీరు ఆ అమ్మనే దేవత అని భావించుకొని మీరు కొలిస్తే మీ ఇంట్లోపల నేను ఇష్టదేవతగా వెలుస్తా అని చెప్పినటువంటి దేవత కోటిలింగేశ్వర. ఎంత విచిత్రమో మీరు చూడండి. అందుగురించే అమ్మను మనం ఏమన్నామో తెలుసిన, అమ్మ ఏ రూపములో ఒలిస్తే ఆ రూపములో దర్శనమిస్తుంది కాబట్టి అమ్మను ఏమన్నాము? రూపరహిత అని అన్నాము. ఏమన్నాము? ఏ రూపము లేనటువంటి స్థితి లోపల అమ్మగారు ఉన్నారు. అమ్మగారు 4 సంవత్సరాల క్రిందనే, అంటే 4 సంవత్సరాలు ఈ శరీరాన్ని వదిలిపెడుతున్నటువంటి సమయంలో అమ్మగారు ఏమనుకుంటా వచ్చిందో తెలుసునా? లక్షల మంది జనములో ఉన్నప్పుడు ఏమన్నది అంటే, మరి అంతటనున్నవు గురుదేవా జగమంతటనున్నవు గురుదేవా, అంతటనున్నవు గురుదేవా జగమంతటనున్నవు గురుదేవా, జగమంటకనున్నవు గురుదేవా, జగమంటకనున్నవు గురుదేవా. అంతటా నేనే ఆ అమ్మ రూపమే కనపడిందట అమ్మకు. ఆ పైకి వచ్చినప్పుడు ఆ శబ్దం ఆ పాట పాడుకుంటా వచ్చిందట. వస్తే శివయ్య నాన్నగారు విని అమ్మని అడిగితే అమ్మన్నదట, నాయన నేను పంచభూతాల లోపల అన్నిటిలో కూడా నేను ఉన్నట్లుగా నాకు భావన కలిగింది. సముద్రాలలో కూడా నేను చూసిన ఆ 7-14 లోకాలు కూడా వెళితే అంతా నా రూపమే కనపడింది నాయన. భూమ్యాకాశాలు అన్నీ కూడా నిండినట్లుగా నాకు అనిపించింది. అందువల్ల నన్ను రూపరహిత అనండి అని అమ్మవారు చెప్పడం జరిగింది. ఏమన్నా అనడం చెప్పింది? అంటే రూపము లేదు. రూపము లేదు అంటే అర్థం ఏమి అంటే, అన్ని రూపాలలో నేనున్నప్పుడు నాకు రూపం ఎక్కడిది? ఇప్పుడు నాయన నీ పేరేమి నాయన? హనుమంతు. హనుమంతులో కూడా అమ్మవారు ఉన్నారు. గౌరయ్య స్వామిలో కూడా అమ్మగారు ఉన్నారు. అగో మీ అందరిలో కూడా అమ్మగారు ఉన్నప్పుడు అన్ని రూపాలలో అమ్మ రూపమే ఉన్నప్పుడు ఇక నాకంటూ ఒక పేరు ఏమున్నది నాయన? నేను ఎందుకొరకు వచ్చిన? వీరత్వముతో ధర్మాన్ని కాపాడడానికి. ఏ ధర్మాన్ని అంటే అహింసా ధర్మాన్ని. ఏ ధర్మాన్ని? అహింసా ధర్మాన్ని కాపాడడానికి వచ్చినటువంటి అవతారము కాబట్టి వీరధర్మజుడు. ఏమని పేరు వచ్చింది? వీరత్వముతోన అంటే ఎవరైతే ఆ అహింస మార్గంలోకి రారో అమ్మ ఏం చేస్తా తెలుసున్నా? నాయన మీరు అహింస మార్గంలోకి నేను చెప్తే రాలేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా? నేను ఆ యొక్క సమాధిలోకి వెళ్ళిపోతున్నా. సమాధిలో నేను కూర్చుంటున్నా. అక్కడ కూర్చొని నేను ఏం చేస్తాంటే పంచభూతాల లోపల నేను చేరుకుంటా. ఎవరైతే మద్య మాంసాలు తింటారో, ఎవరైతే దుర్మార్గము లోపల సంచారం చేస్తారో, ఎవరైతే చేయకూడని పనులు ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్లను నేను ఏం చేస్తానంటే పంచభూతాలలో చేరి ఏం చేస్తాను అంటే వాళ్ళను నేను సంహారం చేస్తానని చెప్పినటువంటి దేవత కోటిలింగేశ్వర వీరధర్మజమాత. దానికి ఉదాహరణ నేను మీరు చెప్తా. అమ్మగారు పోయినటువంటి ఒక వారం రోజుల లోపలనే మనకు భయంకరమైన ఒక రాక్షసి వచ్చే. ఏమా రాక్షసి? చెప్పండి. కరోనా. చెప్పండి. కరోనా ఎందుకొరకు వచ్చిందో తెలుసునా? అమ్మ అన్నది, నాయన ఒకప్పుడు 10 ఏళ్ల కిందనే అమ్మ చెప్పింది. ఏమని చెప్పిందో తెలుసునా? నాయన మరి ముక్కుకు ముగుదాడేసుకొని ఏం చేస్తారు అని అంటే ఆ యొక్క ఆవులను గొర్రెలను ఆ యొక్క బర్రెలను కానీ బర్రె ఎక్కడన్నా కానీ గోవు ఎక్కడన్నా కానీ వేరే చేనులలో పడితే దానికి ఏం కడతారు అని అంటే బుట్టి కడతారు కదా నాయన. మరి మనుషులు కూడా ముఖానికి బుట్టి కట్టుకొని తిరుగుతారు నాయన అని చెప్పింది అమ్మ. ఏమని చెప్పింది? ముఖానికి బుట్టి కట్టుకొని తిరుగుతారు నాయన అని చెప్పింది. అంటే మేమందరం కూడా చాలా ఆశ్చర్యపడినాం. ఇదేమమ్మా ముఖానికి బుట్టి కట్టుకొని తిరుగుతాము అంటున్నారు పశువులాగా అంటే, అవునాయన ఒకరి శ్వాస ఒకరికి తగలకుండా ఉండడానికని అట్లా తిరుగుతారు నాయన. ఒక రాక్షసి వస్తుంది, ఆ శ్వాస నుండి ఏమైపోతుంది అంటే మొత్తం ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుంది నాయన. ఆ రాక్షసి ఎవరో కాదట, ఇప్పుడు ఇన్ని రోజుల పాటు మనము చంపినటువంటి మేకలు, గొర్రెలు, కోళ్ళు ఇవన్నీ కూడా వెళ్ళి ఆ పరమాత్ముని మొరపెట్టుకున్నాయట. మమ్ములను మరి ఇంతగా ఈ ప్రాణులన్నీ మమ్మల్ని ఇంతగా హింసిస్తున్నారు. ఈ ప్రాణులన్నీ ఈ యొక్క మానవులంతా రాక్షసుల్లాగా తయారయ్యారు. కాబట్టి మేము అన్నిటినీ కలిపి ఏం చేస్తాము అంటే అన్ని రకాలుగా ఉన్నటువంటి ఆ రూపాన్ని కలిపి మేము ఒక రాక్షసలాగా తయారవుతాము అని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గర వరం తీసుకొని అవన్నీ కూడా కరోనా రూపంలో వచ్చి అందరినీ కూడా ఏం చేసింది అంటే హతమార్చింది. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఒకటి వచ్చేది ఉన్నదట. 2025 లోపల వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది విచిత్రమైనటువంటి రోగాలు వస్తున్నవి. నా భక్తులైనటువంటి వాళ్ళను నేను తప్పక రక్షిస్తా అని చెప్పింది అమ్మగారు. నా భక్తులైన వారిని నేను రక్షిస్తా.
చాలా మందిని చూడండి, అమ్మ భక్తులైన వాళ్ళు, అమ్మ నిజమైన భక్తులమైన వాళ్ళు మద్య మాంసాలు వదిలిపెట్టినటువంటి వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నవి. ఎక్కడున్న పూర్తిగా అతడు చనిపోతాడని తెలిసి పూర్తిగా ఆయనను హాస్పిటల్ లోపల ఇక డాక్టర్లు ఇతనికి నయము కాదు, వెంటిలేటర్లలో ఒక 10 రోజుల పాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా అమ్మ విభూతి తీసుకొని ఏమైపోయినారు అంటే ఆ కరోనా నుండి బయటపడినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి అమ్మ మనకు జీవం పోసింది. కాబట్టి అటువంటి దేవతను ఎప్పుడు కూడా మనం మర్చిపోరాదు. ఈనాడు క్యాసారం లోపల ఊరడమ్మ ఉన్నది, మారెమ్మ ఉన్నది, మశమ్మ ఉన్నది, కోశమ్మ ఉన్నది, ఆంజనేయ స్వామిలు దేవతలు ఉన్నారు. వీళ్ళందరూ దేవతలు కాదని నేను చెప్పాను, గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరూ కూడా దేవతలే. ఈ గ్రామాన్ని పోషించింది కాబట్టి పోషమ్మ అయ్యింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి రాక్షసి దుష్ట సంహారం చేయడానికి వచ్చింది కాబట్టి ఊరడమ్మ అయ్యింది. మహిషాసుర మర్దిని సంహారం చేసింది కాబట్టి మశమ్మ అయ్యింది. వీళ్ళందరూ కూడా ఎవరు అనంటే అమ్మ యొక్క పరిచారికలు. వీళ్ళంటారు ఎవరు? వాళ్ళు అమ్మ యొక్క పరిచారికలు. ఆదిశక్తి ఒక్కతే. అమ్మ నుండి ఇంతమంది దేవతలందరూ కూడా వచ్చినారు. అమ్మ ఉన్నది ఒకటే ఒక స్వరూపము, అది 3గా మారింది అని మనకు శాస్త్రం చెప్పింది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే ఒక్కటే ఉన్నది. ఆ ఒక్కదాని నుండి ఏమైంది? 3 అయింది. ఆ 3 ఏందో తెలుసిన? జ్ఞాన సరస్వతి, లక్ష్మి, పార్వతి. ఈ ముగ్గురు ఏమైనారు అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ ముగ్గురు ఏమైనారంటే ఈ ముగ్గురు వెనక ఒక పురుష రూపం రావాలి. ఆ పురుష రూపం కొరకు ఏమొచ్చినారు? బ్రహ్మ, విష్ణు, ఈశ్వర్. అందుగురించే మనం ఏం చెప్పుకున్నాము అని అంటే 3 రూపాల లోపల కూడా అమ్మగారు ఉన్నారు. 3 మూర్తుల మూల రూపమే ఎవరు అని అంటే వీరధర్మజ మాత. నాయనా నేను మరి ఆ మూల రూపం లోపల నేనున్నా అని అన్నది. అందుగురించే మరి అంతటా నేనున్నాను అనేటటువంటి రూపాన్ని చూపించడానికి అని చెప్పి ఆ కలికి రూపములో వచ్చినారు. అందుగురించే మీరు ఉత్తరాది ఉభయరాజ్యం, బసవ కళ్యాణం, ఉత్తరాది ఉభయరాజ్యం, ఏది కళ్యాణ మంటపం, కర్ణాటక రాజ్యం మరి వీరధర్మజ మాత ఉద్భవం అని మనకు కాలజ్ఞానంలో. ఇంకోటి కాలజ్ఞానానికి ఏమి ప్రతీక, ఏమి నిదర్శనము అంటే చెప్పింది అమ్మ. ఏం చెప్పింది తెలుసునా? మరి పూర్వభాగము మెతుకు సీమ, పశ్చిమ భాగము లోపల బసవ కళ్యాణ్, తర్వాత దక్షిణ భాగము లోపల ఊట్కూరు, ఆ మధ్య భాగంలో వెలిసినటువంటి క్షేత్రమే కోటిలింగేశ్వర వీరధర్మజ క్షేత్రం. మీరు ఎంత పుణ్యాత్ములు. దగ్గరనే గంగ ఉన్నది. ఆ గంగకు దగ్గరలోనే అమ్మగారు వెలిసినారు. ఏమైనా మీకు ఏ కోరిక నెరవేరాలని అనుకున్నా ప్రతి గురువారం రండి, ప్రతి సోమవారం రండి, ప్రతి రోజు కూడా వచ్చి మీరు పనులు చేసుకునే ముందు ఇక్కడ ఒక్కసారి వచ్చి అమ్మ నీకు నేను శరణాగతి అయినా నా కోరికలు నెరవేరడం లేదు అని చెప్పి ప్రతి అమావాస్య కన్నా ప్రతి పౌర్ణమి కన్నా ఒకవేళ మీరు అక్కడ పోయి ఆ మరమ్మ దగ్గరికి పోయి ఆ పోషమ్మ దగ్గరికి పోయి మరి అక్కడిక్కడ పోయి పనికి మాలినటువంటి కోళ్ళు మేకలు కోసే బదులు ఇక్కడ ఒక గుమ్మడికాయ చూడండి. ఈనాడు ఒక గుమ్మడికాయ కొడితే ఈనాడు సంవత్సర కాలం తర్వాత మనం మూర్తి ప్రతిష్ఠ అయింది కాబట్టి ఆ ప్రతిష్ఠ రోజు ఒక గుమ్మడికాయ కొడితే 33 కోట్ల దేవతలు సంతోషపడతారు. కూష్మాండ దేవత అంటారు దాన్ని. ఏమంటారు? కూష్మాండ దేవత అంటారు. అంటే అమ్మవారి యొక్క 9 రూపాలలో కూష్మాండం అనేటువంటిది ఒక రూపం ఉన్నది. నవరాత్రుల లోపల కూష్మాండ దేవి అని కొలుస్తాం మనం. ఏ దేవిని కొలుస్తాము? కూష్మాండ దేవి అని కొలుస్తాం. ఆ గుమ్మడికాయలు అంత గొప్ప శక్తి ఉన్నది, గుర్తుపెట్టుకోండి. అందుగురించే ఆ గుమ్మడికాయను అమావాస్య రోజు ఒకవేళ తీసుకొని 11 ప్రదక్షిణలు చేసి నాకు వివాహం కావడం లేదు, నా భార్య నా యొక్క పిల్లలకు వివాహం కావడం లేదు, అంతేకాదు మాకు సంతానం కావడం లేదు అని అనుకుంటే తప్పక మీరు ఒక గుమ్మడికాయ కొట్టి రాత్రికి అమావాస్య రోజు ఇక్కడ నిద్ర చేసుకోండి, మద్య మాంసాలు వదిలిపెట్టండి, మళ్ళొచ్చే సంవత్సరానికి మీకు సంతానం కాకపోతే నన్ను అడగండి చెప్పి సమాముఖంగా మీ అందరికీ కాబట్టి అందరూ కూడా భజన చేసుకుంటా కొద్దిగా మనము అటువైపుకు మనం వెళితే బాగుంటుంది. ఆ స్వామీజీ వారిని మనము అవతార పురుషుడు ఆయన చెప్పాలంటే 40 సంవత్సరాల కాలం పాటు కూడా అమ్మ సేవ లోపల ఉండి తాను వచ్చినాడు అంటే మళ్ళీ పోకుండా జీవితం అంతా కూడా గురుదేవునికి అంకితం చేసినట్టు ఆ దేవదేవుడు వస్తున్నాడంటే అమ్మగారు వచ్చినట్లే లెక్క. కాబట్టి మనం అందరం ఓం నమో గురుదేవుని చెప్పుకుంటా ఆ స్వామి వారిని మనం స్వాగతం పలకడానికి ప్రయత్నం చేద్దాం. ఓం నమో గురుదేవ, ఓం నమో గురుదేవ.